పోయి తామలు ఒకసారి. ఏంటంటే ఇది చాలా మందికి కూడా తెలియదు. చాలా మందికి కూడా తెలియదు ఇది. ఇప్పుడు మనం గుడికి పోతున్నాం గాయస్. ఇది మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పక్కన గోబ్లపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ పైన ఇక్కడ నెమలీలు ఉన్నాయి చూడండి. అన్నీ వెళ్ళిపోయినాయి. ఇదే గాయస్ ఆ టెంపుల్. అక్కడ నెమలి అనిపిస్తుంది. ఫైనల్గా మన గుడికి అయితే వచ్చేసినాం. గుడి అసలు ఇంకా ఉంటుంది. పైన కూడా శివుని గుడి ఉంది. అక్కడ పైన శివుని గుడి కూడా ఉంది. లోపలికి వచ్చి కూడా దేవుని తీరా హైలైట్ వస్తుంది. కొండలో ఉన్నాయి. ఇక్కడ గుట్ట మీద అయితే ఇది మన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది గాయస్. పైన శివాలయం ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ చిన్న పూజ చేసి అక్కడైతే వెళ్ళిపోదాం. మా అన్న ఇప్పుడు అగరబత్తులు వెలిగిస్తుండు. గాయస్ ఇప్పుడు మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడనే పైన ఉంటుంది. ఇదే ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న గుడి. ఇక్కడ చూడండి బోర్డు, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, గోపులాపురం, దాతలు గోపి కృష్ణ సీడ్స్, భూత్పూర్. ఈ గుడి 2003లో అయితే కట్టారు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, శివాలయంకి అయితే ఇగో ఇక్కడ పక్కన ఈ గుడి ఉంది కదా, దీని పక్కనే ఇగో ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి పైన అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం శివాలయం దగ్గరికి వెళ్ళాం. కనిపిస్తుంది కదా, అదే శివాలయం. దాని ముందర ఒక చిన్న పందిరి లెక్క ఉంది. వేప చెట్టు, ఒక కొండ దగ్గర అయితే ఉంది శివాలయం. కొండ చూడండి ఎంత పెద్ద ఉంది.
ఇప్పుడు శివాలయంలోకి అయితే మనం వెళ్ళిపోదాం. గాయస్ ఇక ఇదే శివాలయం మన గోపులపూర్లో ఉన్నది, గుట్ట పైన. చూస్తారు కదా ఎంత బాగుంది ఇది. ఇది మొత్తం ఒక రాళ్ళ కింద ఏర్పడ్డది శివాలయం. ఇది అన్నీ కొండలే. ఇక్కడ ఇగో మన శంకరుడు, ఇది ఒక చిన్న గంట. ఇక్కడ సైడుకు అమ్మవారు, అమ్మవారి ముందు సింహం. ఇది మన శివుడు, మన శివుని ముందర నంది. ఇగో వాళ్ళ కొడుకు ఉన్నాడు చూడు ఇక్కడనే, వినాయకుడు. వాళ్ళ కొడుకు ఉన్నాడు. లింగం 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 కూడా ఉన్నాయి ఇక్కడనే. ఇంత మంచిగా ఉంది కదా. నంది, నంది చెవుల నుంచి చూపిస్తాం మీకు శివుణ్ణి. ఈ విగ్రహానికి అంత కరెక్ట్ లేదు. ఎందుకు లేదు, కరెక్ట్ పెడతాడు. దాని మీద చేతులు పెట్టాలి. ఇక్కడ పెట్టాలి. కానీ విషయం ఉండండి. హలో గాయస్, చూచిరు కదా ఇగో ఇదే మన శివాలయం. గోకులపూర్ విలేజ్లో ఒక గుట్ట పైన ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రీ, ఇక్కడ నుంచి చేయొచ్చు. ఎగ్జిట్ ఇది. ఇదేమో ఎంట్రీ. ఎంట్రీ ఇట్లా వచ్చి ఇట్లా ఎగ్జిట్, ఇట్లా దర్శనం చేసుకొని స్వామిని ఇట్లా మనం ఎగ్జిట్ ఇచ్చేయచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగం ఉంది చూడండి. హలో గైస్, చూడండి మళ్ళీ ఒకసారి మన శివలింగం. ఎగ్జిట్లోకి పోయి చూపిద్దాం గాయస్. ఇగో ఇది ఇప్పుడు ఇట్లా మనం శివాలయం దర్శనం చేసుకున్నాం కదా, ఇది ఎగ్జిట్. ఇక్కడనే లెఫ్ట్ సైడ్లోనే ఇట్లా కిందికి వెళ్ళి వంగి పోవాలి. వస్తున్నా. ఇది ఎంట్రీ కడప. ఇది ఇక్కడ కూడా బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఇంతకుముందు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా, అది అక్కడ ఆని చూస్తే మనకు మంచిగా ఒక చెరువు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా సిటీ ఒకటి, అదే మొత్తం భూత్పూరే. ఇక్కడ శివాలయం ఎగ్జిట్ నుంచి మనం, ఇదే కదా ఎగ్జిట్ మనం తీసుకున్నది. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ మనం మీకు కొంచెం లొకేషన్ కూడా చూపిస్తా. శివాలయం బ్యాక్ సైడ్ ఎట్లుంటుంది, ఆ గుట్ట మీదకి ఎక్కుదాం. అడవి చూడు ఎంత మంచిగా ఉంది, కొండ పైన ఇదంతా. చూడండి గాయస్, ఇక్కడ చూడండి. ఈ శివాలయం పైన గుట్ట ఉంది కదా, ఈ గుట్ట కిందనే మనం ఇప్పుడు చూసిన శివాలయం. ఇలా వాటర్ చూడు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. వర్షం వాటర్ మొత్తం పచ్చగా అయిపోయినాయి ఇవి. ఇదే ఇప్పుడు మనం దర్శించుకున్న శివాలయం. పోదాం పైన కూడా పోదాం.
మనం దర్శించుకున్న శివాలయం. ఎంగిల వేప చెట్టు, పచ్చదనం మస్తు అనిపిస్తుంది కదా. ఇగో మా అన్న అక్కడ ఉండి వ్యూ ఎంజాయ్ చేస్తుండు. ఇంతకుముందు ఇక్కడ ఒకటి చూసినాం కదా మనం, వాటర్ పచ్చ కలర్ ఉండే మొత్తం అని వర్షం వాటర్ ఫామ్ అయ్యి, అలాంటిదే ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. కాకపోతే ఇది కొంచెం చిన్న ఉంది. గాయస్ ఈసారి ఎప్పుడైనా భూత్పూర్ పక్కన ఉంటుంది కొండపైన కోటమైసమ్మ గుడి, అందరికీ చాలామందికి ఐడియా ఉండొచ్చు. కింద ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ తీసుకొని వస్తే గుట్టపైనే ఉంటాయి ఇవన్నీ, ఈ 2 టెంపుల్స్. ఇలాంటిది ఇంకొకటి ఉంది ఇక్కడ చిన్నదిగో, 3 ఉన్నాయి మొత్తం. ఈ గుట్ట మీద ఈ 3 గ్రీన్ కలర్వి వాటర్ భలే అట్రాక్షన్ అనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు కింద చూపించిన చెరువు అది ఇంకా మంచిగా అనిపిస్తుంది నుంచి. ఒకసారి చూడండి, 2xలో పెడతా. 2x పక్షులు కూడా అవుతున్నాయి మంచిగా. ఆ చెరువు అవతల ఒకటి సిటీ అనిపిస్తుంది కదా, అదంతా భూత్పూర్ అండి. జస్ట్ అవో భూత్పూర్ నుంచి ఇక్కడ వచ్చినాం అనుకో, ఈడే అనిపిస్తుంది ఈ విలేజ్ గోపులాపూర్. ఈ గోపులాపూర్ పక్కన మనం నార్కల్ రూట్ పోతుంటే రైట్ సైడ్లో ఒకటి కోటమైసమ్మ గుడి ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రేట్ ఇట్లా వచ్చేసినాం అనుకో, ఆ గుడి ముందర నుంచి కొండ మీద నుంచి రైట్ సైడ్ తీసుకొని వచ్చినాం అనుకో, ఈ 2 టెంపుల్స్ మనం దర్శించుకోవచ్చు. కోటమైసమ్మ గుడి కూడా చూపిద్దామన్నా? లేదు, ఇట్లే కంటిన్యూ ఇద్దాం భయ్య. వీడియో కట్ చేసేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా కిందికి ఫస్ట్లో ఎంట్రన్స్లో ఒక కోటమైసమ్మ గుడి ఉందని చెప్పిన, అది కూడా చూపిస్తాం మీకు. చలో పోదాం. మంచిగా కూర్చున్నాం ఒక దగ్గర. అన్న అంటుండే ఇట్లా గుడికి వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోవద్దు, ఆగం తెరిసేపు అన్నది ఉండాలి, కూర్చోవాలి అని అంటుండే. కూర్చుందాం గైస్. మీరు వ్యూ ఎంజాయ్ చేయండి. నెమలిలు అరుస్తున్నాయి కానీ ఒకటి ఏడుందో కనిపిస్తలేనా? ఒకటనే అనిపిస్తే చెప్పు, క్యాప్చర్ చేద్దాం. కొండలు ఎక్కడో ఉన్నట్టున్నాయి గైస్ అవి. గుడికి ఎందుకు రావాలంటే ఇందుకే, ప్రశాంతత. గైస్ మనం ఎక్కడెక్కడో తిరుగుతాం, మన మైండ్ అందరిది పొల్యూట్ అయిపోయింది. అందుకే వారంలో ఒక్కసారన్నా 2 సార్లన్నా వచ్చి ఒకసారి గుడికి వచ్చి ఇట్లా ప్రకృతి అంతా ఆస్వాదించడం అనుకో, మనకు ప్రశాంతత అనేది ఉంటుంది. అంతే, భక్తి గిక్తి అది కాదు ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ప్రశాంతత. ప్రశాంతత అనేది పక్క గుడి దగ్గరనే దొరుకుతుంది, మనకి ఇక్కడ దొరకదు. ఇక్కడ నెమళ్ళు బాగా అరుస్తున్నాయి. ఒక్క నిమిషం గాయస్, అక్కడ నెమళ్ళు బాగా అరుస్తున్నాయి, కనిపిస్తేమో చూపిస్తా మీకు. కనపడు, ఒక్క నిమిషం కనిపించవా? అవి ఇక్కడ చెట్లలో ఉన్నట్టున్నాయనా? చిన్న చిన్న బర్డ్స్ అన్నా లేవా, పక్షులనే కనిపిస్తలేవానా? చెప్తా. హలో గైస్, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ చెరువు పక్కన చెప్పినా అది భూత్పూర్ అని. ఆ భూత్పూర్ పక్కన కొండలు ఉన్నాయి. ఆ కొండల పక్కన లాస్ట్కి ఒకటి కనిపిస్తుంది కదా, అదే మహబూబ్ నగర్ సిటీ. ఇది కనిపిస్తుంది అనుకుంటా మీకు, అది మహబూబ్ నగర్. చలో పోదాంపా.
ఎక్కడ కాసి ఈ సందు ఉంది కదా, ఈ సందులో మనం పట్టగలిగినాం అనుకో గుడిలోకి వెళ్ళిపోవచ్చు. శివాలయం ఇంతకుముందుకు ఉంది కదా, ఈ కిందనే శివాలయం ఉన్నది. ఇంతకుముందుకు మనం చూపిస్తాం కదా, ఈ వేప చెట్టు కాడ కిందనే ఉంది. ఎవరైనా సన్నగా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు, మన వల్ల అయితే కాదు గాయస్. సరే చలో, మనం ఇప్పుడైతే కోటమైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అన్నా అమ్మవారిని కూడా చూపిస్తా, అంతా చూపించాలి కదా వ్యూవర్స్కి. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా అనిపిస్తుంది మీకు. ఓ చిన్న పురుగు, గుడికి కదా, అందుకే చెప్పులు కూడా లేకుండా వచ్చిన. అసలు చాలామంది చెప్పులు వేసుకొచ్చి ఇక్కడ బయట ఇడిచేస్తారు కదా, ఇట్లా కూడా అది గుడి అన్నందుకు మనం అసలు చెప్పులు వేసుకొచ్చుకోలే. ఇగో మా అన్న వేసుకోలేడు, నేను కూడా వేసుకోలే. ఇదో శివాలయం. ఇంతకుముందు మీకు అందరికి చూపించిన గుడి అంతా ఇదే. దీనిపైన ఇంతకుముందు మనం వ్యూ చూసింది. పందిలోకి వెళ్ళి చూపించమంటున్నాను, ఒకసారి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. గుడి మాత్రం హైలైట్ ఉంది గాయస్. ప్రశాంతంగా ఉంది. శివయ్య అక్కడ కనిపిస్తుంది, ఆయనకు రైట్ సైడ్లో వాళ్ళ కొడుకు గణేశుడు, ఇక్కడనేమో అమ్మవారు ముందర సింహం. సరే ఇప్పుడు అడుకోదాం మనం కోటమైసమ్మ టెంపుల్ దగ్గరికి. ఇదే ఫస్ట్ దర్శించుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్. అన్న బండి చేస్తుండే. గ్యాస్ ఇప్పుడు మనం అలా ఎంట్రన్స్లో ఉంటుంది కదా రోడ్ పక్కన కోటమైసమ్మ టెంపుల్, అక్కడికి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఇదే సేమ్ ఇదే బ్యాక్ సైడ్ నుంచి మనం వస్తున్నాం కదా, అక్కడనే ఉన్నాయి రెండు టెంపుల్స్. చూడండి ఇంత మంచిగా ఉంది వ్యూ. ఈసారి వచ్చిన అనుకో పక్క మీరైతే ఈ రెండు గుళ్ళు అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చేనులు ఉన్నాయి, అక్కడ చెరువు, చెట్టు కొట్టింది నెత్తికి. అదే వర్షాలు పడ్డాయి కదా ఫ్రెండ్స్, ఈ రోడ్ అయితే కొంచెం
నీళ్ళు అక్కడిక్కడ ఉన్నాయి, జాగ్రత్త చూసుకున్నాను. ఇగో ఇట్లా వాటర్ ఫుల్ అయ్యి ఇట్లా మొత్తం రోడ్ అంతా కోసుకపోయినట్టు అయింది. జాగ్రత్త రండి వచ్చే రావాలనుకుంటే. చూసిరా ఈ చెట్టు ఏందో మీకు తెలుసా? ఇది చూడండి. అక్కడ పోకుండా మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఆ గుడిలోకి వెళ్ళిపోవాలంటే మనం. ఈ చెట్టు చూడండి, ఇవి చెట్లు ఏంటో మీకు తెలుసా? ఏదో అవుతుంది కోడి. ఏందన్నా అది? అదేదో కోడిలాగా ఉంది చూడు, చిన్న కంజు అంట అది. ఇగో రోడ్ అయితే అస్సలు మంచిగా లేదు, మట్టి బాట కదా, వర్షం పడ్డందుకు మొత్తం వాటర్ వచ్చేసి గలీజ్ అయిపోయింది. జాగ్రత్త రావాలి మీరు అంటే.